ములుగు జిల్లా మేడారం పూజారులను మరణాలు వెంటాడుతున్నాయి. ఆ వనదేవతల పుణ్యస్థలం వరుస మరణాలతో విషాదభరితంగా మారింది. ఇక 3 ఏళ్ల వ్యవధిలోనే 6 పూజారులు వివిధ కారణాలతో మృతి చెందారు. వారి మరణాలకు కారణాలేంటి, ఎందుకు ఆ పూజారులు మృత్యువాత పడుతున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. మేడారంలో పూజారుల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. వారం రోజుల క్రితం సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతి చెందగా, శుక్రవారం సారలమ్మ పూజారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వారం రోజుల వ్యవధిలో 2 మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సారమ్మ పూజారి కాకా సంపత్ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. కన్నెపల్లి గ్రామానికి చెందిన కాకా సంపత్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ చికిత్స పొందుతున్నాడు. అయినా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వారం రోజుల క్రితం సమ్మక్క పూజారి మల్లెల ముత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వారం రోజుల వ్యవధిలోనే 2 మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి మిగిలిన పూజారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనారోగ్య సమస్యలున్నవారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అయితే పూజారుల మరణాలు ఇదే ప్రథమం కాదు. ఈ 3 ఏళ్ల వ్యవధిలో 6 పూజారులు వివిధ కారణాలు, అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. సిద్ధబోయిన సాంబ శివరావు అనే సమ్మక్క పూజారి 2022లో అనారోగ్యంతో మృతి చెందాడు. సిద్ధబోయిన సమ్మయ్య అనే సమ్మక్క పూజారి కూడా అదే సంవత్సరంలో మృతి చెందాడు. గత ఏడాది సమ్మక్క పూజారులు సిద్ధబోయిన లక్ష్మణరావు, సిద్ధబోయిన దశరథం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. అయితే పూజారులు అనారోగ్య సమస్యలతో మృతి చెందడం కలవరపెడుతుంది. మరణాలకు కారణాలు అంతుచిక్కడం లేదు. మేడారం వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించకుండా, పరిసరాల శుభ్రత పాటించకుండా వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం వల్ల క్రిమి కీటకాలు వీరిని పట్టి పీడిస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు వారి వ్యక్తిగత పనుల నిమిత్తం పూజారులను ఆశ్రయించి కొందరిని మద్యానికి బానిసలుగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సరైన వైద్యం అందుబాటులో లేకపోవడం వల్లే మరణాలు వెంటాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కారణాలేవైనా పూజారుల మరణాలు కలవరపెడుతున్నాయి. వరుస మరణాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఆరా తీశారు. మిగిలిన పూజారుల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న పూజారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. అక్కడ ప్రత్యేకమైన హెల్త్ క్యాంప్ పెట్టి పూజారులు, మేడారం గిరిజన గ్రామాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.